ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ పాకులాడుతోంది. ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుందో అనే భయంతో బిక్కు చచ్చిపోయి విదేశీ సాయం కోసం అరులు చేస్తోంది. హెల్ప్ మీ ప్లీజ్ అంటూ ముస్లిం దేశాలను బతిమలాడుకుంటోంది. ఇదే సమయంలో చైనాతో దోస్తీని ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. డ్రాగన్ కంట్రీ మాకే మద్దతు ఇస్తోందని చెబుతోంది. ఈ క్రమంలోనే పాక్ అధ్యక్షుడు జర్దారీ చైనా ప్రతినిధి కలవడం వారిద్దరి బంధాన్ని తెలియజేస్తోంది. పాపిష్టి పాకిస్తాన్ కు జిత్తులు మారి చైనా అండగా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ యుద్ధంలోకి దిగకుండా పాకిస్తాన్ కు మాత్రం తడిచిపోతోంది. మోదీ, రాజ్నాథ్ సింగ్ రష్యా టూర్ రద్దు చేసుకోవడం, వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో దాయాదికి కంటి మీద కునుకు కరువైంది. త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోనే పాకిస్తాన్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఎప్పుడు భారత సైన్యం స్ట్రైకర్ కు దిగుతోందో అని దిగులతో చచ్చిపోతోంది. తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, మనోధైర్యంతో ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేమని ఇతర దేశాల మద్దతు కోసం వెంపర్లాడుతోంది. పాక్ అధ్యక్షుడు జర్దారీతో చైనా ప్రతినిధి భేటీ, పాకిస్తాన్ కు చైనా మద్దతు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. పహల్గాం దాడి, భారత్ అలర్ట్తో పాకిస్తాన్ వణికిపోతోంది. ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ పాకులాడుతోంది. ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుందో అనే భయంతో బిక్కచచ్చిపోయి విదేశీ సాయం కోసం అరులు చేస్తోంది. హెల్ప్ మీ ప్లీజ్ అంటూ ముస్లిం దేశాలను బతిమలాడుకుంటోంది. ఇదే సమయంలో చైనాతో దోస్తీని ముందే పెట్టే ప్రయత్నం చేస్తోంది. డ్రాగన్ కంట్రీ మాకే మద్దతు ఇస్తోందని చెబుతోంది. ఈ క్రమంలోనే పాక్ అధ్యక్షుడు జర్దారిని చైనా ప్రతినిధి కలవడం వారిద్దరి బంధాన్ని తెలియజేస్తోంది. పాపిష్టి పాకిస్తాన్ కు జిత్తులు మారి చైనా అండగా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ యుద్ధంలోకి దిగకుండా పాకిస్తాన్ కు మాత్రం తడిసిపోతోంది. మోదీ, రాజ్నాథ్ సింగ్ రష్యా టూర్ రద్దు చేసుకోవడం, వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో దాయాదికి కంటి మీద కునుకు కరువైంది. త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోనే పాకిస్తాన్ పై ప్రాణాలు పైన పోయాయి. ఎప్పుడు భారత సైన్యం స్ట్రైక్స్ కు దిగుతుందో అనే దిగులుతో చచ్చిపోతోంది. తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి, మనోధైర్యంతో ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేమని ఇతర దేశాల మద్దతు కోసం వెంపర్లాడుతోంది.